కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక తనపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో మంత్రి లోకేష్ ని ప్రశ్నిస్తే అన్యాయంగా దాడి చేస్తారా అంటూ జోగి రమేష్ మండిపడ్డారు. మంత్రి లోకేష్ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ని తన ఇంటిపైకి పంపించి దాడి చేయించారని జోగి రమేష్ విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప, ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుగా వినిపించడం తప్ప, అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? మొట్టమొదట 2 నెలలకే అకారణంగా అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్టు చేసి అకారణంగా 2 నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే 2 నెలల నుంచే స్టార్ట్ చేశారే అంటే మేము రాజకీయాల్లో ఉండకూడదా? మేము మాట్లాడకూడదా? ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా, కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా, కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్ని కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే, లోకేష్కి బుర్ర పోయింది పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా? చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడు పోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ బాంబులు వేస్తారా? జోగి రమేష్లు దగ్ధం చేసేసాంలే అని చెప్పేసి సంబరపడిపోతామని లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నారేమో. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలే శిక్ష వేస్తారని చెప్తా ఉన్నాం. మాట్లాడింది ఏంటి? నేను నువ్వు చేసే సంస్కృతి ఏంటని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా సరే పొరపాటుగా మాట్లాడినా లేకపోతే ఇంకోటి మాట్లాడితే నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ కట్టొచ్చు, లేకపోతే నా ఇంటిని ఇచ్చేయచ్చు, లేకపోతే నా భౌతికంగా ఇచ్చేయచ్చు, కానీ ఏమీ చేయని దానికి ఇటువంటి నీచానికి దిగజారితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి మాత్రం తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా.